టాలీవుడ్ లో ప్రస్తుతం రీ-రిలీజ్ సినిమాల సందడి నెలకొంది. లేటెస్ట్ గా రిలీజ్ అవుతున్న సినిమాల కంటే కూడా రీ-రిలీజ్ సినిమాలు భారీ కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ఆ మధ్య కాస్త నెమ్మదించిన ఈ రీ-రిలీజ్ సినిమాల హడావుడి మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా విడుదలైన మురారి సినిమాతో మళ్లీ ఊపందుకుంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరు, ఇంద్ర, పవర్ స్టార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యాయి. గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆ ఉత్సాహంతో మరోసారి ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు రీ-రిలీజ్ కు క్యూ కట్టాయి. వాటిలో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఖడ్గం అక్టోబర్ 2న రీ-రిలీజ్ కాబోతోంది. హిందూ ముస్లిం మతాల గొడవల నేపథ్యంలో 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది. ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత మరోసారి ఖడ్గం రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు సోషల్ మీడియాలో తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక తమిళ హీరో ధనుష్ హీరోగా మాజీ భార్య ఐశ్వర్య, రజనీకాంత్ దర్శకత్వంలో వచ్చిన కొలవెరి 3 ఈ సెప్టెంబర్ 14న మరోసారి రీ-రిలీజ్ కాబోతోంది. అప్పట్లో యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా ఆడియో పరంగా సెన్సేషనల్ హిట్ అయింది. ఈ రెండింటితో పాటు గ్లోబల్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ కు పరిచయమైన ఈశ్వర్ డార్లింగ్ పుట్టినరోజు కానుకగా అక్టోబర్ 23న రిలీజ్ కానుంది. ఇంకా కొన్ని సినిమాలు రీ-రిలీజ్ లైన్ లో ఉన్నాయి. మరి వీటిల్లో ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారో చూడాలి.